విశ్వమణిబాబు గారు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉందా? ఎక్కడైనా పోవచ్చండి. నువ్వు అడవిలో కూడా సంపాదించవచ్చు, సముద్రంలో ఉండే కూడా సంపాదించవచ్చు. సముద్రంలో సంపాదించిన కోట్లు సంపాదిస్తున్నారండి. నువ్వు భూమిపైన అమెరికాలోనే ఉండు, జపాన్లో ఉండు, అడవిలోనే ఉండు, సముద్రంలోనే ఉండు, ఎక్కడైనా ఉండు, నీకేం కావాలో అది నీకు తెలియాలి. నీకేం కావాలని తెలియాలి. నీకేం కావాలో ఆ టయానికి విశ్వం వచ్చి నీకు అందించడానికి సిద్ధమండి. దానికి నువ్వేం చేయాలి? విశ్వం నియమం పాటించాలి, విశ్వాన్ని పొగడాలి, డైలీ కృతజ్ఞత భావం చెప్పాలి, దాన ధర్మాలు చేయాలి, మైండ్ పాజిటివ్గా ఉండాలి, మైండ్ వచ్చి నెగిటివ్ ఉండకూడదు, మైండ్ పాజిటివ్గా ఉండాలి. డైలీ 4 గంటల తర్వాత 4 అయితే నిద్ర లేయాల్సింది తప్పదు. నిద్రలు వేసుకొని నీకు పదే 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 ఆలోచన పుట్టించుకోవాలి. నేను ఎక్కడున్నా అంటే జరిగిపోయినట్టు ఊహించుకోవాలి. ఇప్పుడు నేను అడవిలో ఉన్నానబ్బా, నువ్వు అనుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను అడవిలో ఉన్నాను, నాకు ఆకలి పట్టింది, అన్నం కావాలి, 12 అయిపోయింది, 1 అయిపోయింది, అన్నం కావాలి. ఏదో ఒక రూపంలో నీకు వచ్చినట్టు, నీకు తినేసినట్టు, నీకు ఎవరో ఒకరు అందించినట్టు ఒకటి క్రియేట్ చేసుకో. అప్పుడు క్రియేట్ చేసుకొని అప్రిమేషన్ చేసుకోవాలి. నేను ఈ భూమిపైన ఎక్కడ ఉన్నా సరే విశ్వం ఎప్పుడు నాతోనే ఉంది. నువ్వు భూమిపైన ఎక్కడైనా ఉండు, అడవిలోనే ఉండు, సముద్రంలోనే ఉండు, జపాన్లోనే ఉండు. నువ్వేం చెప్పినావు? నీ మాట మంత్రం, నీ మాట మంత్రం. నేను ఈ భూమిపైన ఎక్కడున్నా సరే విశ్వం ఎప్పుడు నాతోనే ఉంది అన్నావు. నువ్వు ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, వచ్చిందంటే వచ్చేస్తుంది. నువ్వు నటించే విధానమే సరిలేదు. అక్కడ ఉంది అని నటించిన విశ్వం నాతో ఉంది అన్నావు, నీతో ఉండిపోతుంది, వచ్చేస్తుంది. నాకేం కావాలో సమయానికి నాకు అందించినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. ఆ టయానికి నీకు వచ్చి అందించేస్తుంది, ఆ టయానికి నీకు వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఈ అప్రిమేషన్ పట్టుకోండి, ఈ అప్రిమేషన్ వాడండి. నువ్వు బిజినెస్ అన్నా చెయ్యి, నీకు ఏం కావాలనో ఆ టయానికి నీకు వచ్చేస్తుంది. అక్కడ ఏ ఆటంకం అన్నా సింపుల్గా తొలగిపోయి సులభ మార్గాన్ని ఎత్తుకుంటుంది. అలా పదే పదే అప్రిమేషన్ చేయాలి. అప్రిమేషన్ చేయాలంటే దీనికంతా కారణం ఏంటి? నువ్వే మైండ్ సెట్ మారాలి. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి. అందుకే పనికిరాని విషయాలు జోక్యం చేసుకోకండి. ఇప్పుడు పోతూ ఉంటారు, ఇక్కడి నుంచి బజార్లో పోతూ ఉండి, నడిచిపోతూ ఉండే స్కూటర్ల పని ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. అది అవసరం లేని పని నీకు. దానికి బోల్డ్ మంది ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, ఎమర్జెన్సీ 108 ఉంది, ఇంకా పక్కన అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పోలీసులు ఉన్నారు. మీకు పనే లేదు. ఎవరు లేకుంటే సిటీలో లేదండి. ఎక్కడ లేని స్థలం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ అకస్మాత్తుగా ఏదైనా జరిగినప్పుడు అప్పుడు కూడా నువ్వు పెద్దగా పట్టించుకోకూడదు. 108 నెంబర్ ఉంది కదా, కుమ్మేసి ఇక్కడ ఒక యాక్సిడెంట్ అర్జెంట్గా రండి అని పరిపించేస్తాను, పోతూ ఉండొచ్చు. దాంట్లో జ్వరపడకూడదు. నువ్వు జ్వరపడితే లేనిపోయిన రిస్కులు వస్తుంది. అంతే నీ పని. అనవసరం పోయి కూర్చొని ఎట్ట జరిగింది, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది, 10 మంది చుట్టుకొని ఉంటారు, దూరంగా చూసుకొని లోపలికి వెళ్ళడం. ఎలా జరిగింది? ఆ కారు వాడు ఎట్టు వచ్చినాడా, ఈ బైక్ వాడు ఎట్టు పోయినాడా, అవతల ముద్దు ఎవరు గుద్దినారో. అవసరమా ఇదంతా అవసరం అండి. ఇటువంటి వాళ్ళకి అసలు ఆ విషయం ఏది ఇవ్వదు. నెగిటివ్లోకి త్వరపడుతుంది అప్పుడు ఆ మైండ్. ఏది ఇవ్వదండి అసలు. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఎంత పాజిటివ్ రావాలన్నా రాలేవు. దీన్ని అంతా కేర్ చేయకూడదు. అందుకే పక్క విషయాలను పట్టించుకోకూడదు అని చెప్పాను. కేర్ చేయకూడదు. నువ్వు నీ గురించి ఆలోచన పెట్టి నీ గురించి ఊహిస్తూ పోతూ ఉన్నావంటే పదే నీకు అన్ని ఇన్నర్ మైండ్ ఆనందపడుతూ ఉంటుంది. ఇన్నర్ మైండ్ విశ్వశక్తిలో లింక్ పడుతూ ఉంటుంది. నీకేం కావాలో ఆ టైంకి అందించడానికి బోల్డ్ అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు అనుకోండి, ఒక షాప్కి వెళ్తారు, మంచి ప్యాంట్ షర్ట్ కోట్లు కొనాలని వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీరు ఎత్తుకుపోయింది ఒక 10,000, మీ చేతిలో ఉండేది ఎంత? 10,000. అక్కడ నీకు మంచి కలర్ నచ్చిపోయింది, తీసేశారు. బడ్జెట్ వేస్తే 12,000 అయిపోయింది, లేక 15,000 14,000 అయింది. అబ్బో, కానీ మనసు ఒప్పుకోలే. ఏది రిటర్న్ ఇచ్చేదానికి ఒప్పుకోలే. నీకు అన్నీ బాగున్నాయి, సెలెక్ట్ చేసినావు, చూసినావు, కంటితో సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నీకు 12,000 లేక ఇంకో 2,000 3,000 కావాలి 10,000తో కూడా. ఎలా రా అనుకున్నావు అంటే నువ్వు విశ్వంతో కానీ కరెక్ట్గా కనెక్ట్ అయ్యి, అంటే ఈ ఆలోచన ఉన్నవాళ్ళు, ప్రవర్తన ఉన్నవాళ్ళు, ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నువ్వు షాప్లోకి వెళ్ళినావు, నువ్వు ఎక్కడైనా ఉన్నాం, మనం వెళ్ళినావు అంటే నీ కోసం ఒకడు వస్తాడు లోపలికి. నీకు తెలిసినోడే వస్తాడు, నీకు తెలిసినోడిని పంపిస్తుంది. నువ్వు కాదు రప్పించింది విశ్వశక్తి. ఒరే మా వాడికి డబ్బు అవసరరా, ఎలాగని అందియాలనిసి వచ్చా. హలో పప్పు గారు, ఏమేమి ఉన్నారు? ఓ బాబు గారు రండి. ఏమి ఎక్కడ వచ్చారండి? నేను కూడా బట్టలు తీశానండి. ఏమిలా, నేను ఒక 10,000లో తీసుకుందామని వచ్చి నచ్చిపోయింది. సరే ఇంట్లో ఉంది క్యాష్గా, ఫోన్పేలో లేదు, అకౌంట్లో లేదు, ఎత్తేసాను. నాకు ఒక 5,000 ఇస్తారంటే 5,000 ఏం 10,000 తీసుకురా. ఆనందపడిపోయి ఇచ్చేసా. బట్టలు తీసుకొని పోతావు, అతను నీ ఫ్రెండ్కి ఇస్తావు. నువ్వు ఎత్తుకొని పోయినావు, ఏవద్దన్నా డబ్బు తక్కువ, నువ్వు ఎత్తుకొని పోలేదు కదా, నీకే కనిపించింది. నీకు తెలియజేస్తుంది ఆ విశ్వశక్తి. నువ్వు ఎక్కడైనా ఉండండి, నువ్వు సముద్రంలో ఉన్నా కానీ ఆకలి తీరిపోతుంది. నీకు కావాల్సింది అంత ఆ టైంకి అందిస్తుంది. కాబట్టి నేను ఈ భూమిపైన ఎక్కడ ఉన్నా సరే విశ్వం ఎప్పుడు నాతోనే ఉంది అని నువ్వు పట్టుకోవాలి. ఉంది అని పట్టించు. ఉంది అంటే ఉంది అని చెప్పేశాను. అందువల్ల నువ్వు ఈ అప్రిమేషన్ చేసి నాకేం కావాలి అన్నీ ఇచ్చినందుకు విశ్వానికి కృత. ఆ టయానికి నీకు వచ్చి అందిపోతుంది. నువ్వు ఎక్కడైనా ఉండు, డబ్బుని సులభంగా సంపాదించుకోవచ్చు.
ఒక బిజినెస్ చేస్తూ ఉంటాం, ఇది లాస్ అవుతుందా ఫెయిల్ అవుతుంది కాదు, నేను చేస్తున్నాను విశ్వం నాతోనే ఉంది, ఇది సక్సెస్ అన్నామంటే సక్సెస్ చేస్తాను, సక్సెస్ అయిపోతుంది, డబ్బు సంపాదించుకోవచ్చు ఈజీగా. ఇలా పదే చేయాలి. పదే చేయాలంటే నీ మొత్తం ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో. పాజిటివ్గా నిద్రలేసి అప్రిమేషన్ చేసుకో, ధ్యానం చేసుకో. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే ఒకటి కూడా వదలకూడదు. కొన్ని వదిలిన బాగా రిచ్చాలో అని అన్నవాడు ప్రతిదీ పట్టుకోవాలి, ఒక లెవెల్గా ఉండవాలని కొన్ని అన్న పట్టుకోవాలి. అలా పట్టుకొని పదే చేసినప్పుడు మనకి అన్ని అవకాశాలు ఇస్తుంది. కాబట్టి నా క్లాసులో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి. ఒకసారి వచ్చి నా క్లాస్ అటెంప్ట్ చేయండి, జీవితంలో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. ఫీడ్బ్యాక్లు ప్రతి చూడొచ్చు, మీ చేతిలోనే ఉన్నాయి. నేను చెప్పింది జరుగుతున్నాయి. నా మాటే మంత్రం అని నాకు తెలిసిపోయింది. మీ మాట మంత్రంలా తయారు చేసేటమే ఈ సబ్జెక్ట్ రోల్. నువ్వు చెప్పింది జరుగుతుంది అనడానికి, నువ్వు చెప్తే జరగాలి అనడానికి నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలా చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. ఈరోజు అప్రిమేషన్, నేను ఈ భూమిపైన ఎక్కడ ఉన్నా సరే విశ్వం ఎప్పుడు నాతోనే ఉంది. నాకేం కావాలో అన్నీ సమకూర్చి నాకు సకాలంలో అందించినందుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.